మామా సత్యవతీ పౌత్ర, నీ తమ్ముని కొడుకులు రాజ్యభాగం అడిగారు. అది ఇష్టం లేకపోతే కనీసం 5 ఊళ్ళిమ్మని అడిగారు. నీ తనయుల మాట వింటావో లేక స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం. వాసుదేవ, అన్నీ నీకు తెలిసి నన్నడుగుతున్నావా? గుడ్డివాడి కొడుకులు ఎదిగిన తరువాత నా మాట కూడా గుడ్డిది అయినది. ఏమైనను నీవు రాజువు కదా, చెప్పడం నా విధి. ఈ నీ కుమారుల మాటలు వింటివా? నీకు కష్టకాలం సంప్రాప్తించినట్లే. ఆలోచించుకును. గోపాల, దూతగా వచ్చిన వాడవు, పని చూసుకుని వెళ్ళు. అధిక ప్రసంగం వద్దు. ఓ ఈ సూతపుత్ర, వాసుదేవుడు మాట్లాడుచుండ మధ్యలో నీ ప్రసంగమేలా? కూర్చో. రాధేయ, కృష్ణుడు ధృతరాష్ట్రునకు బోధ చేయగలవాడే కానివాడేం కాదు. దుందుడుకుగా ప్రవర్తించకు. ముసలితనం వలన మీకు ఉన్నమతి నశించినది కాబోలు. కర్ణ, పెద్దలతో నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఓహో, లక్షణమాత్ర ధనుర్వేద సారా ఆచార్యపుత్ర, ఈ కృష్ణుని మాటలు నమ్మి ఈ దుర్యోధనుడు బెదరవచ్చునేమో కాని బెదరడానికి ఈ కర్ణుడు భీరువు కాదు సుమా. గొప్ప వీరుడవు. నీ వీరము ఇంకెంతకాలమో చూస్తాను. నీవు కోరుకున్న యుద్ధములో నిన్ను అర్జునుడు వెన్నాడి తరిమే రోజు దగ్గరలోనే ఉంది. నాయనా గురునందన, నా మాట విని కాస్త శాంతింపు. మా దుర్యోధనుడెక్కడా? తండ్రి, ఇటురా. నాయనా, దుర్మదము వంశానికి చేటు. శ్రీకృష్ణుని మాటకు సమాధానము చెప్పు. అవును, తండ్రి గారి మాట విను. మీరు చెప్పారు, నేను విన్నాను. ఇక నేను చెప్తాను, మీరు వినండి. 5 ఊళ్ళు ఇవ్వండి లేక యుద్ధం చెయ్యండి అని దాయాదులు కబురు పంపారు. సరే అని నేను 5 ఊళ్ళిస్తే పిరికివాడిని కానా? రాజ్యము జ్యేష్ఠుడిది కాని కనిష్ఠుడిది కాదు. తమ్ముల కొడుకులకు భాగం ఇమ్మంటున్నారు. ఎవరు తమ్ముడు? పాండురాజా, యముడా, ఇంద్రుడా, అశ్వినీ దేవతల? ఎవరు తమ్ముడు? నాయనా, ఒకే కుటుంబంలోని వారి ఇరువురి పోరు వంశనాశనము గావించును. మా మాట విను. క్షత్రియ కులమున పుట్టి పగవారు బెదిరించుచుండా ఏలమ్మా నీ కుమారునికి పిరికి మందు నూరిపోయుచున్నావు. ఓరి కురుకుల దహన విధేయ రాధేయ, నా కుమారుని చేత ఇంకా ఏమి చేయించనున్నావురా? కురు పాండవుల మధ్య పగరగిలించావు. ధర్మరాజు చేత జూదమాడించావు. ద్రౌపదిని రచ్చకీర్పించి వస్త్రాపహరణం చేయించావు. పాండవులను అడవులకు పంపించావు. సంధికై వచ్చిన కృష్ణుని మాటలు పెడచెవిన పెట్టిస్తున్నావు. భరత వంశపు బతుకు వీధిపాలు పడెగదరా? తండ్రి, మమ్మేమైనా అనండి, నా మిత్రుని పల్లెత్తు మాట అంటిరా? అది నాకు ఆత్మహత్యా సదృశమే. అమంగళము ప్రతిహతమగుగాక. మిత్రమా, ఏమిటి పిరికివానిలా పలుకులు? ఆకాశం తల్లక్రిందులైనా భూమి బ్రద్దలైనా యుద్ధానికి ఆ దేవుడే దిగి వచ్చిన ఈ కర్ణుడు బ్రతికి ఉండగా ఆ పాండవుల చావు నిక్కము నిక్కము. ఓరి సూతపుత్ర, అంతవరకు ఎందులకు? నా చేత ఈనాడే చచ్చెదవు. ద్రోణపుత్ర అశ్వత్థామ, ఆగుము. చక్రమంతయు కర్ణుడే తిప్పవలయునని కోరుచున్నాడు. రాజరాజు ఏ రోజు మిమ్మల్ని యుద్ధమునకు ఆహ్వానించునో ఆ రోజే రండి. లేదా ఈ కర్ణుని చావు వరకైనా యుద్ధమును విసర్జించండి. మాకు కావలసిన వాడివయ్యుండి విరోధి వర్గీయులను సమర్థించుట న్యాయమా కృష్ణ? ఓయి దుర్యోధన, నీకు సిగ్గున్నదా?
ఈ కర్ణుని మాటలు కురు పితామహుని కన్నా గురు పితామహుడు ద్రోణాచార్యుని కన్నా ఎక్కువైనవా విశ్వాసహీనుడా? అశ్వత్థామ, రాజదూషణము తగదు నాయన. అటులైన ఇందుండుట శ్రేయోదాయకము కాదు. తండ్రి, మామ, రండి పోవుదము. ఆగండి కృపాచార్య, ఆగండి. అందరమూ కలిసియే పోవచ్చును. పదుగురుండగనే నేను చెప్పదలుచుకున్నది చెప్పెదను. జరిగినదేదో జరిగిపోయినది. గతం గతః. సంధి కోసమై పాండవదూతగా మీ వద్దకు వచ్చి తిని అజాతశత్రువే అలిగిన నాడు సముద్రాలన్నీ ఏకమవుతాయి, భూమి ఆకాశాలు బ్రద్దలవుతాయి. నా మాట విని సంతోషంగా సంధి చెయ్యి. లేదా అర్జునుడు రణరంగంలో నీ మూక చెండాడుతున్నప్పుడైనా, భీముడు చేసిన ప్రతిజ్ఞను తీర్చుటకు నీ తమ్ముని రొమ్ము చీల్చి రక్తం త్రాగేటప్పుడైనా, పోనీ భీముడు రణరంగంలో నీ తొడలు విరగగొట్టునప్పుడైనా సంధి చెయ్యి. కృష్ణ, నోటికొచ్చినట్టు ప్రేలుతున్నావు. ఇప్పుడే నీకు తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. కర్ణ, దుశ్శాసన, రండి. సుయోధన, రమ్ము. నీ అనుజన్ములతో రమ్ము. నన్ను ఏకాకిని చేసి అంతము చేయుటకు వచ్చితివి. రా, నన్ను తేరిపార చూడు. ధన్యులము శ్రీహరి, ధన్యులము. ధన్యులము శ్రీహరి, ధన్యులము. అయ్యో పాపాత్ముడను, అంధుడను. శ్రీహరి నిజరూప దర్శనం నాకు లేదు కదా. కురుపతి, నీకునూ దివ్యదృష్టి నొసంగితిని. దర్శించి తరించుము. ఆహా జనార్దన, జగదోద్ధార, ధన్యుడను. సర్వము నీవే పరమాత్మ. నీ దర్శనమున నా జన్మ ధన్యమైంది. నీ విశ్వరూప దర్శనం చూసిన తరువాత ఈ పాపపు ప్రపంచమును చూడలేను. వద్దు మహానుభావ, వద్దు. తథాస్తు.